పొద్దున కూడా పంపించినాము. ఏమంటే సిలబస్ మారినందువలన వాళ్ళ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఇంటికి వస్తే ఏదో ఒక పనిలో ఉండిపోతారు, లేకపోతే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్ ఎత్తుకుంటారు. మా బాధ మాకుంటుంది, మేము ఏదో ఒక పనికి ఉంటాము. వాళ్ళు ఏదో ఒకటి చదువుకొని ఏదో ఒక ర్యాంక్ తెస్తారనేసి ఈ కాలంలో ఆడపిల్లకాయలు కంపల్సరీ చదువుకోవాలా. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. దీనికి యాజమాన్యంకి ఏం సంబంధం లేదు. మాతోని మా కోరిక మేరకే వాళ్ళు పెట్టుకున్నారు. అందుకనేసి మీరు దయచేసి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ చేయకుండా మా పిల్లల్ని సక్రమంగా చదివేదానికి మీరు వదిలితే చాలు అనిపిస్తా ఉంది. మీకు అందరికి ఒకే కోరిక. రాజా సాహెబ్ అది పొలంనేరే. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా అన్న పిల్లలు నా పిల్లలు అంతా చదువుతున్నారు. ఇది మొదటిసారి కాదు సార్, ఇది కనీసం అంటే 7వ 8వ జరుగుతూ ఉంది. ఇది వీళ్ళేదో పొలంనేరుని కొనేసినట్లు, వీళ్ళ దక్షిణాలపైన స్కూళ్ళు నడిపించినట్లు, వీళ్ళు రావడము, సెక్యూరిటీ అలో చేయకపోతే వాళ్ళని తిట్టడము, చెట్లపై నుంచి కాంపౌండ్ వల్ల దూకి గేట్లు దూకి మేమే పేరెంట్స్ పిల్లలకి లంచ్ కానీ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలంటే ఆఫీస్ రూమ్ దాటము, బయట పెట్టేసి లోపలికి పోతాం. మాకే క్లాస్ రూముల్లో అలో లేదు. అలాంటిది వీళ్ళు లోపల దూకడం, మిద్దిపైకి పోవడం, క్లాసుల్లో పోవడం, జెండాలు ఊపడం, లేడీస్ కాళ్ళ నుంచి పిల్లల కాడ నుంచి ఆడపిల్లల కాడ నుంచి మగపిల్లల వరకు అందరికి వీడియోలు పట్టడం, స్టాఫ్ను అసభ్యకరంగా మాట్లాడడము, ఇలాంటి రౌడీలు కూడా చేయరు. ఇట్లా ఇప్పుడు పిల్లోళ్ళు 10th క్లాస్ పిల్లోళ్ళు సిలబస్ పెరిగిపోయింది. పోయినసారి సోషల్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉన్నింది. ఈసారి ఎన్ని ఉన్నాయి? వాళ్ళపైన ఎంత భారం ఉంటుంది, వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. పొద్దున్న 4 నుంచి రాత్రి 12 వరకు చదివిన కాలాలు ఉన్నాయి. పిల్లోళ్ళు ఎందుకు చదువుతారు? పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలని తల్లి తండ్రి తప్పున, గురువు తప్పున. దీనికి అడ్డగించడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి మీరు వకాల్తీ తీసుకున్నారు కదా. మేము ఒకప్పటి ఎన్ఎస్యుఐకి, ఏబీవీపీకి, ఎన్ఎస్ఎస్ కి, ఎన్సీసీలో మేము పని చేసినాము. మేము చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయమని యా అధికారము యా యూనియన్ మాకు ఏది చేయలేదు. ఆ అబ్బాయి వచ్చినాడు, ఆ అబ్బాయిని అడిగినాము, ఏమప్పా నీకు మెయిల్ పంపించినారా, లేదంటే SMS పంపించినారా, వాయిస్ మెసేజ్ ఉందా, నీ దగ్గర ఏముంది ప్రూఫ్? పోయి ఎలీనా స్కూల్ను జరపకుండా నిలపమని, జరిగే క్లాసులను పిల్లల్ని బయట తోలమని ఎవరు చెప్పినారు? సరే మీరు చేసినారు, పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసినారా? లేదు. నిన్న ఒక పేరెంట్ వచ్చినాడు, ఏడుస్తున్నాడు, నా కొడుకు ఇప్పటికి ఇంటికి రాలేదు బా, నేను ఆడని ఎత్తుక్కునేది అని. తెల్లారి తెచ్చి వదిలేసిపోయినాను నేను. ఇంకొక ఆయన వచ్చినాడు, గారె పేరు మేస్త్రి పని చేస్తాడంట. సార్ నేను తెల్లారితో 7కి లేసి రెడీ చేసి పిల్లల్ని ఇక్కడ నా అమ్మాయిని వదిలేసిపోయినాను సార్. ఇప్పుడు నేను పనికి ఉన్న సార్ వాళ్ళ పైన పని చేస్తాను, వీళ్ళు చెప్పినారు, ఇప్పుడు పరిగెత్తి వచ్చినాను అని. మీరు ఒకరు ఇద్దరు మీ సునకానందానికి పనిచేస్తారు. దీని తరపున తల్లిదండ్రుల కాడ నుంచి, పిల్లల కాడ నుంచి, స్కూల్ యాజమాన్యం కాడ నుంచి ఎంత వాళ్ళకి ఎంత కష్టం జరుగుతుంది ఇది గమనించాలి మిత్రులారా. చేసేది పెద్ద పని కాదు. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటున్నారే, మన చుట్టుపక్కల 10th క్లాసులు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, విలేజెస్ లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, దాని పరిస్థితి ఏమి, దానికి కరెక్ట్ అయిన స్టాఫ్ ఉందా, వాళ్ళు కరెక్ట్ అయిన సిలబస్ దొరుకుతా ఉందా, ఇవంతా చేయింది. మొన్న ఏదేదో చాలా జరిగింది, బ్రహ్మశ్రీ స్కూల్లో ఒక అమ్మాయికి ఇదైంది. అవంతా చేసే వాళ్ళు అన్ని కరెక్ట్ గా చేయండి. ఇట్లా ఇంకొకసారి మా పిల్లల్ని వచ్చి మా అనుమతించి మేమే రిక్వెస్ట్ చేసి 45 మంది రిక్వెస్ట్ చేసి స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పినాము. దీని తర్వాత కూడా జరుగుతాయి. మా పిల్లల బంగారు భవిష్యత్తే మాకు కావాలా. మా కష్టార్జితం అంతా మా పిల్లల కోసమే. దయచేసి మీకేదన్నా ఉంటే మీరు బయట పెట్టుకోండి. ఊరికే మా పిల్లల భవిష్యత్తుకు వస్తే ఇంకొకసారి ఇంత మాటలు ఉండదు. మేమేం చేయాలా, మేము ఎడ్యుకేటెడ్సే, మేమేం చేయాలో మాకు తెలుసు. అనవసరంగా గోడితో పోయేది గొడ్డలోకి తెచ్చుకోకండి. మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు. గత 2 రోజుల క్రితం ఎలీనా బెటిలీ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పుస్తకాలు, పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని మా యొక్క పేరెంట్స్ అంతా మేము స్పెషల్ క్లాస్ పెట్టుకోమని యాజమాన్యాన్ని అడిగినాం. యాజమాన్యం మా యొక్క సమ్మతితో క్లాసెస్ జరిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉంటాం, పిల్లల్ని తెల్లారి తెచ్చి స్కూల్లో వదులుతాం, వాళ్ళు ఆఫ్టర్నూన్ ఈవినింగో పికప్ చేసుకుందామని మా బతుకు తెరువు కోసం మేము వెళ్ళిపోతుంటాం. అటువంటి సమయంలో కొంతమంది విద్యార్థి నాయకులు అక్రమంగా చొరబడి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థుల్ని బయటకు లాగడం, పాఠశాలలో ఉన్న కళాశాల యొక్క ఉపాధ్యాయుల్ని బయటకు లాగడం, ఇలాంటివన్నీ చేసినారంట. అలా చేయడం విద్యార్థి సంఘాలకి ఏమాత్రం న్యాయం కాదు. బట్ ఏమరా అంటే, మీరు విద్యార్థి సంఘాలు అయితే న్యాయంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో
ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ వెళ్ళి చేయండి. ఎందుకంటే 25 సంవత్సరాలకు ముందు నేను ఇదే పలమనేరు టౌన్ ప్రెసిడెంట్. మీకు తెలియదేమో, తెలుసుకోండి. ఈ కాలేజీకి నేను ఎక్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే, ఒక్క తల్లిదండ్రులు తన యొక్క బిడ్డని చదివించడానికి ఎంత కష్టపడతారో ఆ యొక్క విషయం ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఈరోజు ఒక స్టూడెంట్ అని ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉండవని చొరబడి పిల్లలంతా బయటకు తీసుకుంటే అది రౌడీజంగా మారుతుందే తప్ప అది యూనియన్ కాదు. ఇట్ ఈస్ నాట్ యూనియన్. ఎందుకంటే యూనియన్ అంటే 10 మందికి ఉపయోగం చేయండి, 10 మందికి ఉపయోగం చేయండి. అలాగే ఇంకో ఎవరో పత్రికా విలేకరులకు 2 వచ్చినారంట. పత్రికా విలేకరుల ముసుగులో మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. పత్రికా విలేకరు అంటే మీరు కూడా వాస్తవం ఏం గ్రహించి ప్రజలకు ఏం న్యాయం చేయాలనో అది చేయండి, లేదా విద్యార్థులకు న్యాయం చేయాల్సింది చేయండి. అంతేగాని విద్యార్థులని అన్యాయంగా వాళ్ళు ఏదో క్లాసుల్లో ఉండే వాళ్ళని బయట పంపించి ఆ యొక్క ఆనందాన్ని మీరేం చూసుకునేది? ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఇది మేమేంరా అంటే ఇప్పుడుకుండే పిల్లల తల్లిదండ్రులంతా పనులకు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని మధ్యాహ్నం పిలుచుకొచ్చి బయట వదిలేస్తే వాళ్ళు ఎవరు తీసుకుపోయేది? ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏమి? రోడ్లలో వాళ్ళు తిరుక్కుంటా ఉంటే ఇది బాగుంటుందా? ఆ న్యూస్ ఛానల్ ఎవరు కవర్ చేసినారో వాళ్ళు వచ్చి యాజమానానికి క్షమాపణ చెప్పి మా పేరెంట్స్ 2 అసభ్యకరంగా మాట్లాడినారు, మేము కంప్లైంట్ చేస్తాం. వాళ్ళుగా చేసేది మేము కంప్లైంట్ చేస్తాం. నాకు అన్నీ తెలుసు, నేను కూడా అడ్వకేట్నే. ఏమంటే వాళ్ళు చేయడం ఏమిరా అంటే, నీ ఛానల్ పరిధి ఏమి? బయట నుంచి చేసుకో, న్యాయం అయితే న్యాయం చెప్పు, అన్యాయం అయితే అన్యాయం చెప్పు. అంతేగాని పేరెంట్స్ని అంతా పట్టుకొని నువ్వు తిట్టడానికి నువ్వెవరు? నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరెవరు? మీరు ఎంఈఓ కంప్లైంట్ చేసినా నేను డిఓ దగ్గరికి పోతాను, నేను సెక్రటరేట్కి పోతాను. నాకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి చెప్తున్నా, కొత్త సిలబస్, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. పోయినసారి 593 ఎన్ని మార్కులు వచ్చింది? 593 వచ్చింది హైయెస్ట్. ఇప్పుడు ఈ కొత్త సిలబస్ని వాళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే ఏం చేయాలి? హాలిడేస్లో కూడా 1 అవర్ చదువుకోవాలి. మిగతా టైం అంతా ఇంట్లో పడి ఉంటారు కదా, చదువుతారు. ఇప్పుడు మీరు ఏమరా అంటే, మీరు దౌర్జన్యంగా వచ్చి స్కూల్ పైన బ్యాడ్ నేమ్ తెప్పించడానికి చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి మారుకోండి. నేను కూడా పత్రికా విలేకరుగా పనిచేసినాను. మీడియా సోదరులకు అందరికీ నేను బాగా తెలుసు. మీరు ఇంకొకసారి ఇట్లాంటిది కానీ చేస్తే మీ ఎండీకి కంప్లైంట్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేయించేస్తాను. మా సోదరులు, మా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడతారు. వాళ్ళకు కూడా బాధ వినండి. ఏమయ్యా మీరు ఎందుకు క్లాస్ రూమ్ లోకి అలా దౌర్జన్యంగా ఎంటర్ అయినారు? కాంపౌండ్ గేట్లకి దూకాల్సిన అవసరం ఏమొచ్చింది? బాత్రూమ్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చేసింది? క్లాస్ రూమ్ లోకి దౌర్జన్యంగా మీరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చేసింది అని మేము అడిగితే ఆయన చెప్తాడు, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎక్కడికన్నా ఎంటర్ అయ్యే అధికారం మాకుందని. మీకు ఎవరు ఇచ్చారు సార్ అధికారము? స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ అంటే స్టూడెంట్స్ కి ఫేవరబుల్ గా ఉండాలి. ఎన్నో జాగాల్లో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. వీళ్ళు కేవలం ట్యూషన్ అటెండ్ చేస్తున్నారని మా పిల్లల్ని స్వయంగా మేమే తెచ్చి స్కూల్స్ లో వదులుతుంటే మీకేం సంబంధము? మీకేమన్నా ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ ప్రకారము మీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ టు ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఈఓ గారి దగ్గర నుంచి మేనేజ్మెంట్ తో మాట్లాడి స్కూల్ పిల్లల్ని సేఫ్ గా సెక్యూరిటీగా ఇల్లు చేసే బాధ్యత మీది. అలా చేయలేదు. మీరు నేరుగా దౌర్జన్యం చేసినారు, రౌడీజం చేసినారు, స్కూల్స్కి వచ్చేసినారు, క్లాస్ రూమ్స్ బీగాలు వేసేసినారు. ఆ 40 మంది ఆడపిల్లల్ని 20 మంది మగపిల్లల్ని ఎత్తి రోడ్లో పారేసి మీ పాటికి మీరు వెళ్ళిపోయినారు. ఏదైనా కిడ్నాప్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదైనా పాపం మీద అఘాయిత్యం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? స్కూల్స్ లో క్లాస్ రూమ్స్ లో అమ్మాయిల్ని వీడియోలు ఫోటోలు తీయాల్సిన పర్మిషన్ మీకు ఎవరు ఇచ్చారు? ఒక తల్లిదండ్రులకే అలో లేదు. ప్రోటోకాల్ ప్రకారం క్యారియర్ అక్కడ పెట్టేసి వెళ్ళంటారు. మా బిడ్డలు లంచ్ తీసుకురాకపోతే మీరు డైరెక్ట్ గా క్లాస్ రూమ్స్ లోకి అటాక్ చేసేస్తారా? నేరుగా ఇక్కడ స్లాబ్లు ఎక్కిపోతారంట, గోడలు ఎక్కి దిగుతారంట. మీరు రౌడీలా, గుండాలా, స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్సా? మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? మీరు చేయండి, మంచి చేయండి. మీ వల్ల ఇంకొకరికి చెడ్డ పేరు రాకూడదు. స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్లకి ఎంతో మంచి పేరు ఉంది. మీడియా మిత్రులకు కూడా చెప్తాను, నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 2 వచ్చారు. సో వాళ్ళు చేసింది మొత్తం తప్పే. వాళ్ళు మొత్తం కాంపౌండ్ బయట కవర్ చేసిన న్యూస్ ఒకటి, 1 అవర్ 1.5 అవర్ తర్వాత పబ్లిష్ చేసిన న్యూస్ ఒకటి. దయచేసి చెప్తా ఉన్నాను, అదంతా తప్పు. మీరు అలాంటివి చేయొద్దండి. మీ వల్ల ఇంకో 10 మందికి చెడ్డ పేరు వస్తుంది కానీ మంచి పేరు మాత్రం రాదు. దయచేసి చెప్తా ఉన్నాను, స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్లు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రతి ఒక్కరు, ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను, మా బిడ్డలకి మేమే స్వయంగా తీసుకొని వచ్చి స్కూల్ దగ్గర వదిలి ట్యూషన్ చెప్పమని మేము మాకు మేనేజ్మెంట్ ని కోరినాం. కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మాకు, ఏ స్టూడెంట్స్ కూడా. అడ్వకేట్ పలమనేరు, నా కూతురు ఇక్కడ 10th క్లాస్ చదువుతుంది. గత సోమవారము నా కూతుర్ని నేను 8:30 గంటలకి ట్యూషన్ కోసం అని చెప్పేసి స్కూల్ దగ్గర వదిలేసి కోర్టు పని మీదుగా ఆఫీస్కి వెళ్ళాను. కరెక్ట్గా ఒక 10:30కి నా పాప ఫోన్ చేసి, డాడీ ఇక్కడ గొడవ జరుగుతోంది, భయంగా ఉంది, తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళని ఫోన్ చేసింది.
సరే హుటాహుటిన నేను నేరుగా స్కూల్ దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఎక్కడ అని మాట్లాడితే ఏదో సమ్ ఏఐఎస్ఎఫ్ యూనియన్ స్టూడెంట్ లీడర్ పిల్లలందరూ 20 మంది వచ్చి పిల్లలకి డైరెక్ట్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోయి హాలిడే రోజు మీరు ఎట్లా క్లాసెస్ కండక్ట్ చేస్తారని చెప్పి క్లాస్ రూమ్స్కి వెళ్ళి వాళ్ళని భయపెట్టి పిల్లలందరినీ లేపి హే పో లే అది ఇది అని ఏమేమో గొడవ చేసి నానా రాద్ధాంతం చేసి ఆడపిల్లల్ని 40 మంది ఆడపిల్లలు ఉన్న క్లాస్ రూమ్లో వెళ్ళి అనాథరైజ్డ్గా వీడియోస్ తీయడము, వాళ్ళని గట్టిగా అరవడము, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడము జరిగింది. దాన్ని అడ్డుకోబోయిన స్టాఫ్ని ఎవరైతే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా చేస్తాము ఎంతన్నా చేస్తాము అని ఏదేదో ఎక్కువగా మాట్లాడడం జరిగింది. సో మేము పేరెంట్స్ ఒక 5-6 మంది వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని వెంబడించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరు వచ్చారు, ఏ పేరెంట్స్ వచ్చారు అని మమ్మల్ని వెంబడించడం జరిగితే మేము వాళ్ళని అడిగి ఆపినాం. ఏమయ్యా మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎవరు, మీరు ఏమి అంటే మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏఐఎస్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు అన్నారు. సరే అబ్బా బాగుంది, క్లాస్ రూమ్స్లోకి మీకు వెళ్ళే పర్మిషన్ ఎవరుంది ఏమి అంటే మేము పోలేదు, మా ప్రెసిడెంట్ పంపించినారు, అది ఇది ఏదేదో సమాధానం కాకమ్మ కబుర్లు చెప్పినారు. సో మేము డైరెక్ట్గా వాళ్ళనే రమ్మని చెప్పినాము. ఒక అతను వచ్చారు, పేరైతే తెలియదు కానీ ఏఐఎస్ఎఫ్ యూనియన్ ప్రెసిడెంట్ అంట. అతన్ని అడిగినాం, ఏమయ్యా మీకేమన్నా ఉన్న మేనేజ్మెంట్తో మీరు ఆఫీస్ రూమ్కి వెళ్ళి మీరు మేడం ఈ మాదిరి క్లాస్ కండక్ట్ చేయకూడదు, పిల్లల్ని బయట పంపించేసేయండి అని మీరు చెప్పాల్సి ఉండే. మీరు చెప్పలేదు. చెప్పకపోగా డైరెక్ట్గా క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోయి అటాక్ చేయడం, పిల్లల మీద పిల్లల్ని అటాక్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నానా మాటలు అడగడము, సంతకాలు ఎవరు పెట్టినారు ఏమి అని వాళ్ళని క్వశ్చన్ చేయడము, ఏమన్నా ఇది పెద్ద గొడవలు చేసినారంట. సో అక్కడున్న పిల్లలందరూ చాలా భయపడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసినారు. ఒకరు మేస్త్రి ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటారు, ఎవరెవరు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు. తెల్లారితో 9 గంటలకు స్కూల్ దగ్గర వదిలేస్తే పిల్లల్ని 5:30 వరకు మేము స్కూల్ సేఫ్టీ సెక్యూరిటీలో వదిలేసి వెళ్తాము. హ్యాపీగా మేము 5:30కి వచ్చి మా బిడ్డలను తీసుకోపోవచ్చు అనేసి వీళ్ళు అనవసరంగా ఆథరైజేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి పిల్లల మీద ఎట్లా అంటే అట్లా జులుం ప్రదర్శించడము, మేనేజ్మెంట్ ప్రదర్శించడము. మేము టీచర్ని అడిగినాం, ఏం మేడం వాళ్ళు ఇట్లా చేస్తుంటే గేట్ క్లోజ్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు అక్కడ చూసినారంటే 15 అడుగుల గోడని అవలీలుగా ఎక్కి దూకి 20 మంది లేడీస్ బాత్రూమ్స్ ఉన్న జాగాలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడంతా అనాథరైజ్డ్ గా వీడియోలు తీసుకుని క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళి గొడవలు చేసి క్యాంపస్ మొత్తం తిరిగి నానా హంగామా చేసినారంట. స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లలకి మంచి చేయాలి కానీ చెడ్డ చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ మేము ఎంఈఓ గారికి ఫోన్ చేసినాం కంప్లైంట్ చేయడం కోసం. అమ్మ ఏమమ్మా ఇది పరిస్థితి అంటే అతనే ఫోన్ చేసినాడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి. మేము అడిగినాము నీకేం అథారిటీ ఉందనేసి, నిన్ను స్కూల్ వర్క్స్ ఎవరు అబ్స్ట్రక్ట్ చేయమన్నారు అనేసి మేము అడిగితే ఎంఈఓకి మేము ఫోన్ చేయడం జరిగింది. ఎంఈఓ మాకు సంబంధం లేదు, మీరే పోయి అటాక్ చేసేసేయండి స్కూల్ మీద అని వాళ్ళు చెప్పినారంట. అది ఎట్లా చెప్తారు మేడం మీరు? ఎంఈఓ గారు కూడా దీనికి లయబిలిటీ. ఎంఈఓ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. మంచి స్కూల్ మీద, పరువు ప్రతిష్టలు ఉన్న స్కూల్ మీద ఈ మాదిరి టార్గెట్లు చేయడం కానీ. 2 న్యూస్ ఛానల్స్ వచ్చినారు, కాంపౌండ్ క్యాంపస్ బయట జరుగుతున్న గొడవ మొత్తం రికార్డ్ చేసి మా అందరు పేరెంట్స్ ముందర బాగా మాట్లాడినారు, మీరు వాళ్ళకి బాగా బుద్ధి చెప్పినారు అన్న న్యూస్ ఛానల్స్ 2 వచ్చి లోపలగా ఏకంగా 1 అవర్ తర్వాత టోటల్ న్యూసే చేంజ్ చేసేసినారు. ఏమని? అనాథరైజ్డ్ గా సెలవు దినాల్లో స్కూల్ ప్రకటిస్తున్న యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని. అదంతా అబద్ధము. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఎంఈఓ గారు, న్యూస్ ఛానల్స్, ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్లు వీళ్ళు ముగ్గురు కలిపి స్కూల్ పరువు ప్రతిష్టలు మంటగలపాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, న్యూస్ ఛానల్స్ మీరు సమాజానికి అద్దం లాంటి వాళ్ళు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం కానీ, ఇలాంటి అబద్ధపు న్యూస్లు క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దండి దయచేసి. మీరు న్యూస్ విలేకరులుగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు. దాంట్లో మీరు వెళ్ళి ఇంట్రాగేషన్ చేయడమో, ఇన్వెస్టిగేషన్ చేయడమో, లేదంటే నిజాలు రాబట్టడమో ఏమైనా చేయండి. అంతేగాని ఎవరో చెవులో రూపాయి చెప్తే మీరు పావులాకి అర్థం చేసుకునేసి 1.5 రూపాయి న్యూస్లో రాసేస్తే మీ వల్ల ఉన్న వాళ్ళందరికీ అవమానం వస్తుంది. మొత్తం మీడియా ఇంతే అంటారు. మీరు చదివిన న్యూస్ ఏమి, మీరు కంటితో చేసిన వీడియోలు పబ్లిష్ చేయకుండా చేసిన గొడవ మాత్రం చేసి మొత్తం స్కూల్ మీద స్కూల్ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పితే ఇక్కడ ఏం లేదు. మా పిల్లలు స్వయంగా మేమే 8:30 గంటలకు స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని, అమ్మ మాకు ట్యూషన్ చెప్పండి, శనివారం ఆదివారం అయినా కూడా ఏ సమయంలో అయినా మేము తీసుకొచ్చి వదులుతాము. ఏమంటే స్కూల్లో మాకు సేఫ్టీ బాగుంది, సెక్యూరిటీ బాగుంది కాబట్టి మేము స్కూల్ దగ్గర తీసుకొచ్చి వదులుతాం. ట్యూషన్ కాబట్టి అది స్కూల్ కండక్ట్ చేయలేదు ఎవరు కానీ, ట్యూషన్ కండక్ట్ చేసినారు. దానికి పోగా వీళ్ళు ఏదేదో ఊహించేసుకొని స్కూల్ కండక్ట్ చేస్తున్నారన్న. ఈ 2 న్యూస్ విలేకరులు వచ్చారండి, వాళ్ళు స్కూల్ కండక్ట్ చేస్తున్నారు. The incident that took place on Monday
took a bad reputation on our school management and on all of us. We are attending the special tuitions with our own will, and we are requesting the school management to help the special tuitions as the syllabus is very new and tough for us. We are attending the school special tuitions with the permission of our parents. మా అబ్బాయి ఇక్కడ 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. 2 days బ్యాక్ ఆ రోజు పండుగకు ముందే స్కూల్ యాజమాన్యం మాకు ఒక అప్లికేషన్ మాకు మెసేజ్ చేసింది. మీకు ఇష్టం ఉంటే సెలవు రోజుల్లో 10th కాబట్టి మేము క్లాస్ పెట్టుకుంటాం, మీకు అంగీకారమా అని మాకు పర్మిషన్ అడిగినారు. మా పర్మిషన్తోనే కేవలం 10th క్లాస్ పిల్లలు మాత్రమే వచ్చినారు. స్కూల్ అంతా పెట్టుకుంటే మీరు వచ్చి అడగడం న్యాయమే, కానీ 10th క్లాస్ వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం 10th లో ఆధారపడి ఉంది. AISF ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మంచి పేరుందండి. దయచేసి బాగా వినండి, మంచి పేరుంది. మీరు ఆ పేరుని నాశనం చేస్తా ఉన్నారు. మీరు చేసిన పనులు ఇక్కడ ఆ రోజు చేసిన కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఎక్కడ కల్లుపల్లిలో ఉన్నా, మా అబ్బాయి ఫోన్ చేసినాడు, నా బ్రదర్ తెరుగు వెళ్ళినా, పరిగెత్తుకుని వచ్చినా. నేను వచ్చినా కాబట్టి సరిపోయింది, మా వాడు చేసినప్పుడు సరిపోయింది. ఆడబిడ్డలు ఉన్నారండి, పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు రోడ్లోకి వస్తే వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు కాపాడుతారు, ఎవరు బాధ్యులు? ఇదేనా AISF అంటే? మీకేమైనా ఇబ్బంది ఉంటే యాజమాన్యంతో ముందు రోజు మాట్లాడాలా, మేము రావాలా వద్దా డిసైడ్ చేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ ఇది జరుగుతుంది 10th క్లాస్. మా దరిద్రమా మా కర్మేమో తెలియదు, కానీ ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇంతవరకు వాళ్ళు 10th క్లాస్ క్లాసులు తీసుకుంటున్నారు, బాగా చదువుకుంటా ఉన్నారు, స్టేట్ లో మంచి పేరుంది ఎలీనా బెటినికి. ఇంతవరకు లేదు, కానీ మా దరిద్రం ఇప్పుడే వచ్చింది, మా బిడ్డలకే వచ్చింది దరిద్రం. దయచేసి నేను స్కూల్ లీడర్గా పనిచేసిన, కొన్ని ఆర్గనైజేషన్ లో పనిచేసిన, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్ లో పనిచేస్తా ఉన్నా. ఎక్కడా వాటికి చెడ్డ పేరు తీసుకురాలేదు. మీరంటే చాలా గౌరవం బ్రదర్ మాకి, కానీ మీరు చేసి మాత్రం చాలా పొరపాటు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఇక్కడ మా బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొక మెయిన్ విషయం ఏమంటే, ఒక ఆర్గనైజ్ సంస్థ అంటే దానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలి, కానీ ఆ పేరు పోగొట్టే విధంగా, సమాజానికి చెడు చేసే విధంగా, ముఖ్యంగా ఇలాంటి చదువుకునే బిడ్డలు 10th క్లాస్ పిల్లల జీవితాలతో ఆడుకునే విధంగా చేయకూడదు. ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మాత్రం ఇంకా జరిగేది వేరే ఉంటది. మేము నేరుగా కలెక్టర్ దగ్గర కూర్చుంటాం, అందరు పేరెంట్స్ తీసుకుని కలెక్టర్ దగ్గర కూర్చొని మీ అంతు తేలుస్తాం. దయచేసి మేము అందరినీ అనడం లేదండి, AISF లో అందరినీ అనడంలే, ఇక్కడ వచ్చి కలెక్టర్ చేసిన వాళ్ళు మాత్రమే అంటున్నాం. దీని మీద దయచేసి మీరు ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకోవద్దండి. ఇంకోది, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 7వ 8వ జరుగుతోంది. ఓ రోజు వేలూరులో ఉన్న మా అబ్బాయి ఫోన్ చేసినాడు, మా ఫ్రెండ్కి చెప్పి పిలిపించుకున్నా. ఆ అవకాశం నేను ఏం చేయాలా? పల్లెలో ఉన్న వాళ్ళకి ఫోన్లు ఉండవు, వాళ్ళు ఏం చేయాలా? వీళ్ళు స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు బయట పంపించేస్తున్నారు. అది కూడా ప్రాబ్లమే కదా. వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు, వాళ్ళు భయపడి వాళ్ళు బయట పంపించేస్తారు. ఎవరు ఎఫెక్ట్ ఇక్కడ? మీరు ఒక చేసే కార్యక్రమం వల్ల పిల్లలకు మంచి జరగాలి, కానీ చెడు జరగాల. ఒక SI బిడ్డని ఇక్కడ కిడ్నాప్ చేసినారు వీళ్ళ స్కూల్ ముందర, ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఆయన SI కాబట్టి వాళ్ళ బిడ్డ బయటకు వచ్చినాడు, వచ్చి వదిలేసి వెళ్ళిపోయినారు విష్ణుప్రియ హోటల్ కాడ. మా బిడ్డల పరిస్థితి ఏంటి? ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? దాంట్లో సెన్సిటివ్ అమ్మాయిలు ఉన్నారు, సెన్సిటివ్ అబ్బాయిలు ఉన్నారు, గట్టిగా మాట్లాడలేరు వాళ్ళు. వాళ్ళకేం తెలుస్తుంది? మీ నాన్న రమ్మన్నారు, రామ్మా, మీ నాన్న రమ్మని రాబ్బా అంటే వెళ్ళిపోతే ఏం చేస్తారు? అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? అప్పుడు కడుపు కాలుతుంది, నోట్లో మాటలు వచ్చేస్తుంది. ఇది 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 కరెక్ట్ కాదు కాబట్టి, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతాను. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ అని ఇద్దరు వచ్చి ఇక్కడ నానా హంగామా చేస్తున్నారు. మీ వల్ల మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుందండి, మంచి రిపోర్ట్స్ చెడ్డ పేరు వస్తుంది. మీరు అలా ప్రవర్తించకూడదు. చూసిన మీ వీడియోలన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని కలెక్టర్ దగ్గరికి పోయినామంటే మీ యూట్యూబ్ పోతుంది, మీరు జైలుకు పోతారు. నేను చెప్పిన ఇష్యూ గాన ఒక ఫామ్ రాసి కలెక్టర్ గారికి మేము పెట్టినామంటే మీ జీవితాలు మారిపోతాయి. దయచేసి ఇలాంటి మానుకోవాలని మీ చేతులెత్తి సవనీయంగా కోరుకుంటా ఉన్నాం. మా తల్లిదండ్రుల యూనియన్ తరపున, మా స్టూడెంట్ తరపున కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ఇలాంటి చేయొద్దండి. For the betterment of us and to score good marks in the public exams. Student union members came on Monday towards at the time of 9:40 and disturbed our classes. If this continues, we will be sufferers in the future. For students who stop in our school, we kindly request them to conduct special classes. We are not forced by the management. By our requesting only, the management conducted the class. Of the management and recorded videos. But this forcefully, so we are requesting the MUA madam to give the permission to conduct the classes. And stopped them not to take the videos and photos, but they took the videos and photos and posted it on social media, and our school management got very bad name. Entered into our classes. They behaved badly towards our management. They spoke rudely towards our teachers. They commanded us to pack our book bags and move out.
request higher authorities to permit us and our school management to keep special classes on holidays and optional holidays. We need special classes because before there is only one textbook. Now we have 4 textbooks, social. So this is very vast syllabus. We need special classes. They all are saying that we are having burden and stress on our studies. So burdened by our studies, we want to focus more on our classes and we want to achieve more goals to our future. Studies and they are not forcing us to byheart our studies. అండి నేను తెలుగు టీచర్ని ఇక్కడ. మేము పిల్లల భవిష్యత్తు కోసము మాకు ఎన్ని పనులున్నా మేము వదులుకుని ఎందుకు వస్తున్నామంటే పిల్లలు బాగుండాలి అనే ఒక దృఢ సంకల్పంతో మా మేనేజ్మెంట్ కానీ మేము కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వస్తున్నాం. అది కూడా తల్లిదండ్రుల కోరిక, పిల్లల కోరిక మేరకే వస్తున్నాం. వాళ్ళు ఎంత దౌర్జన్యంగా లోపలికి వచ్చారంటే ఫ్లాగ్స్ పట్టుకొని పిల్లలు తీసుకుని మీరు వెళ్ళండి, ప్యాకప్ చేయండి, ముందుగా బ్యాగులు క్లోజ్ చేయండి అని. సార్ మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఆ పిల్లలు నా స్టూడెంట్స్ కూడా అండి, దాంట్లో మా ఎక్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సార్ అదే మాట్లాడండి, సార్ మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు, కిందికి వెళ్ళి మేనేజ్మెంట్ తో మాట్లాడండి ఫస్ట్ అంటే, అక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడతారులేండి మేడం, ముందు ప్యాక్ చేయండి, మీరు ఇచ్చేయండి అని వాళ్ళని చాలా గట్టిగా అరిచి పిల్లల చేత బ్యాగ్స్ క్లోజ్ చేయించారండి. మాకు తెలియకుండా మా వీడియోస్ కూడా ఫొటోస్ కూడా తీశారు. నా ఫోటో కూడా పేపర్లో వచ్చిందండి. నేను పరువు నష్టం దావా చేస్తాను, దానికి ఎవరు బాధ్యులు వహిస్తారో నాకు తెలియదండి. నా ఫోటో తీసే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకు తీశారు, అసలు ఎలా తీస్తారు వాళ్ళు మా పర్మిషన్ లేకుండా? తీయడం ఎందుకు తీశారో నాకైతే అర్థం కాలేదు. ఇందులో ఏమైనా ఉపయోగం ఉందా పిల్లలకి? ఏమైనా మీరు ఏఐఎస్ఎఫ్ అంటే పిల్లలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ వాళ్ళ చదువుకు ఆటంకం కలిగి వాళ్ళకి మా క్లాసుల్ని భంగం చేసే అధికారం మీకైతే లేదు. మీరు ఎంఈఓ పర్మిషన్ తెచ్చుకోండి, డిఈఓ పర్మిషన్ తెచ్చుకోండి అన్న మీరు ఎవరి పర్మిషన్ తో ఇక్కడికి వచ్చారని అడిగానండి. నేను అడిగితే మీకు సంబంధం లేదు మేడం, మీరు గమ్మునండి అని ఫోటోలు తీసుకున్నారు. వచ్చినటువంటి ప్రెసిడెంట్ అంటండి ఏఎస్ఎఫ్, ఆయన పేరైతే నాకు తెలియదు, అబ్బాయి అలా చెప్పారండి. ప్రూఫ్లు అయితే మాకు లేదు, వాళ్ళే పంపించినారు మెసేజ్లు, వాళ్ళు పంపించడం వల్ల మేము వచ్చినాము, లేకపోతే మాకు సంబంధం లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. కాకపోతే అలాంటిదైతే ఆథరైజ్డ్ గా మాకేమీ లేదండి ప్రూఫ్లు. అది ఎవరు పంపించారో చెప్పగలిగే ధైర్యం అనేసి లేదు. మేము కూడా మాట్లాడండి. నా పేరు గీత, నేను ఇక్కడ బయాలజీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. వేరే సెక్షన్ లో మేడం అయితే లెసన్ చెప్తా ఉన్నారు, నేను స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. అప్పుడు పిల్లలు 8:30కు క్లాసెస్ కి వచ్చినారు, 9:30 వరకు చదివించినాము. ముందు రోజు క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు నేర్చుకొని రాలేదు, సో 1 అవర్ నేను టైం ఇచ్చినాను. 9:30కి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అనేసి చెప్పాను. పిల్లలు నేర్చుకున్నారు, జస్ట్ అప్పుడే స్లిప్ టెస్ట్ రాస్తా అన్నారు. వాళ్ళు వచ్చి మీరు టెస్ట్ పెట్టడం వల్లే కదా పిల్లలు ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా క్లాసెస్ కి వచ్చినారు అని అడిగినారు. అది అఫీషియల్ టెస్ట్ కాదండి, ఎఫ్ఏ ఎగ్జామ్ కాదు, స్లిప్ టెస్ట్. ఇప్పుడు చదివించి ఇప్పుడు రాపిస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం అయితే లేదు, అది మా ఇష్టం కదా, మేము చదివించుకుంటాము, రాపించుకుంటాము పిల్లల దగ్గర. కానీ వాళ్ళకి ఆ క్వశ్చన్ అడిగే రైట్స్ అయితే లేవు. మరి ఎందుకు అన్ని క్వశ్చన్ రైజ్ చేసి వాళ్ళు చెప్తాన్నారో మాకు అర్థం కాలేదు. పిల్లల్ని మేమైతే కూర్చోమని చెప్పినాము, మీరు వెళ్ళొద్దండి కూర్చోండి అంటే వాళ్ళే ఫోర్స్ఫుల్ గా వచ్చి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు లేయండి, ప్యాక్ చేయండి బ్యాగులు అనేసి వాళ్ళు మాట్లాడినారు. ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఇవి తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. రాజా